ఓం నమ శివాయ. ధనుసు రాశి వారి ఫిబ్రవరి 14వ తేదీ శనివారం రోజు అనగా రేపటి రోజున మీ యొక్క దినఫలితాల ప్రకారం తెల్లవారితే మీ ఇంట్లో ఒక వ్యక్తి వల్ల జరగబోయేటువంటి సంఘటనలు మీ యొక్క జీవిత దిశను మార్చేయబోతున్నాయి. మీరు ఊహించినటువంటి మాట, ఊహించినటువంటి వార్త, ఊహించినటువంటి పరిమాణం ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా వినండి. ఎందుకంటే చివరిలో మీకు ఒక చిన్న పరిహారము, శుభ పరిహారం కూడా తప్పకుండా చెప్తామండి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఎవరైనా సరే కొత్తగా మొట్టమొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నటువంటి వారు ఉంటే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. ఇక అదేవిధంగా మీ యొక్క జీవితంలో రేపటి రోజున ఎటువంటి పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి, ఏ దేవతారాధన శుభకరం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది, ఎటువంటి శుభ అశుభ పరిణామాలు రేపటి రోజున మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఇక అదేవిధంగా మీ యొక్క ప్రతికూలత అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి మీకు ఏ దేవతారాధన మీకు మంచికి కరమైనటువంటి ఫలితాలను అందిస్తుంది. ఇక అదేవిధంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, ఎటువంటి పరిణామాలు రేపటి రోజున ఎటువంటి పరిహారాలను మీరు పాటించాలి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నాం అన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక ధనుసు రాశి అనేది రాశిచక్రం 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క ధనుసు రాశి వారికి అధిపతి గురువు. ఇక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశివారు దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షతను, కార్యదీక్షతను కలిగి ఉంటారు. ఇక ఏదైనా సాధించాలి అంటే దాని మీద పట్టు విడవనటువంటి మనస్తత్వం మీదే చెప్పాలి. ఇక మీకు రేపటి రోజున కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యల విషయానికి వస్తే 4 మరియు 8 అండి. తూర్పు దిక్కున ప్రయాణం రేపటి రోజున మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. అలాగే ఉత్తర దిక్కున ప్రయాణం కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి. ప్రయాణ పనులు ప్రారంభించే నిర్ణయాలు ఉత్తర దిక్కు అనమాట. ఇక అలాగే ఈ యొక్క రాశి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే చాలా లోతైనటువంటి ఆలోచనలు, శక్తిని కలిగి ఉంటారండి. బాధలతో ఉన్నా కానీ బయటకు చూపించరు. మనసు అంతా కూడా మంచిదని చెప్పాలి. కానీ మాట అనేది కొంచెం కఠినంగా ఉంటుంది. నమ్మితే ప్రాణమైనా ఇస్తారన్నమాట. మోసం చేసే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారండి. దేవుడు భక్తి మీద లోతైనటువంటి నమ్మకం వీరికి ఉంటుందన్నమాట. ఇక అదేవిధంగా ఒంటరిగా ఉన్నా కూడా చాలా లోపల మాత్రం చాలా బలమైనటువంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారండి. వీరికి రేపటి రోజున కలిసి వచ్చేటువంటి అదృష్టపు కలర్ వచ్చేసి, లక్కీ కలర్ వచ్చేసి స్కై బ్లూ అండి. అండ్ డార్క్ బ్లూ కలర్ కూడా వీరికి ఎంతో బాగుంటుంది. తెల్లవారితే ఈ యొక్క వ్యక్తి వల్ల మీ యొక్క జీవితంలో జరిగేది ఇది అని చెప్పుకున్నాం కదండి. అయితే ఈ యొక్క రాశి వారు రేపటి రోజున ఉదయం అంటే తెల్లవారిన తర్వాత మీ ఇంట్లో ఒక వ్యక్తి మాటల వల్ల అయితే, లేదంటే ఒక ఫోన్ కాల్ వల్ల ద్వారా కానీ ఒక విషయము అనేది మీకు అయితే తెలియపరచబోతున్నారు. మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే కనుక మీకు కుటుంబంలో సభ్యుడు అయి ఉండవచ్చు, లేదంటే బంధుమిత్రుల్లో కావచ్చు, పాత పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, లేదా చాలా రకాలుగా అంటే మాట్లాడి ఆ వ్యక్తి కావచ్చు, ఈ విధంగా ఉంటారనండి. అయితే రేపటి రోజున జరిగేది ఏంటంటే కనుక మీ ఇంట్లో చర్చ అనేది మొదలవుతుందండి. రేపటి రోజున ఒక విషయం కూడా బయటపడుతుందన్నమాట. ఒక రహస్యం కూడా, దాచిపెట్టినటువంటి విషయం అనేది వెలుగులోకి కూడా వస్తుంది అని చెప్పాలి. మొదటిగా కొద్దిగా టెన్షన్ అయ్యి ఉండవచ్చు, కానీ చివరికి అదంతా కూడా శుభ పరిణామంగానే మీకైతే మారుతుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే కనుక ఆర్థిక విషయాల్లో కానీ, ఆస్తి విషయాల్లో కానీ, ఉద్యోగ అవకాశాల్లో కానీ, పెళ్లికి సంబంధమైనటువంటి కుటుంబ నిర్ణయాలు కానీ, వీటిలో ఏదో ఒక దానికి సంబంధించినటువంటి మాట అనేది తప్పకుండా వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మీకు కుటుంబ వాతావరణం అంతా కూడా మారిపోతుంది. కాబట్టి మౌనంగా ఉండే చోట మాత్రం మాటలు వస్తాయండి. అలసట ఉన్న చోట ఆశ అనేది పడుతుంది. భయం ఉన్న చోట తప్పకుండా ధైర్యం మాత్రం ఉండాలన్నమాట. అలాగే మీ యొక్క రాశి వారికి రేపటి రోజున ఒక చిన్న శుభ పరిహారము అని కూడా చెప్పుకున్నాం కదండి. రేపటి రోజున ఉదయం లేచిన వెంటనే సూర్య నమస్కారాలు చేసుకుని సూర్య భగవానికి అన్నింటినీ కూడా అంటే మీకు ఉన్నంతలో ప్రార్థించుకొని ఒక చిన్న దీపము అనేది వెలిగించనండి. అలాగే రేపటి రోజున ఓం గం గణపతియే నమః అనేటువంటి మంత్రాన్ని అయితే, ఈ నామాన్ని 11 సార్లు జపించడానికి అయితే మీరు ప్రయత్నించండి. ఉత్తర దిక్కు వైపు నిలబడి మనసులో అంతా మీ యొక్క కోరికను అయితే కోరుకోండి. మీ మనసులో నాకు అంతా కూడా మంచి జరగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆ యొక్క భగవంతుడిని అయితే ప్రార్థిస్తే చాలండి. మీకు అంతా కూడా చాలా శుభమే జరుగుతుంది. ఇక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే కనుక మీరు మీ యొక్క బాధను బయటికి చెప్పరండి. కష్టమైన కానీ అంతా కూడా బాగున్నారు అని చెప్పేసి, అంతా కూడా మంచిగా ఉంది అని చెప్పేసి మీ యొక్క మనసుతో ఇలాంటిదాన్ని చెప్పుకోవాలి. ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని చూసి ఎప్పుడూ కూడా బాధపడకూడదు, ఎప్పుడూ కూడా విమర్శించకూడదు అనేటువంటి ఇదిలో ఆలోచిస్తూ ఉంటారన్నమాట. ఒకరికి లొంగరు
అనమాట. అయితే ఈ యొక్క విషయంలో మిమ్మల్ని తక్కువ చూసినటువంటి వ్యక్తుల యొక్క మనసు ఎప్పటికీ కూడా మీరు అయితే అసలు మర్చిపోరండి. ప్రతీకారం కోసం కాకపోయినా కూడా జీవితం ఒక్కసారి మీకు న్యాయం చేస్తుంది, భగవంతుడు న్యాయం చేస్తాడు అని చెప్పేసి అనేటువంటి నమ్మకం మీకు ఉంటుందని చెప్పాలి. ఎవరు నిజం ఎవరు అబద్ధం అనేది తప్పకుండా మీరైతే తెలుసుకుంటారు. అయితే మీరు బయటపడ్డారు అనమాట. కానీ అతి లోతుగా ప్రేమిస్తారండి. ఈ యొక్క ప్రేమలో మీకు ఆటంకాలు అనేవి ఉండవు, మోసం అనేది ఉండదు, కళ్ళా కపటం లేనటువంటి మనసు అనమాట. ఇక అధికారం కాదు, అంకిత భావం కోసం ఎప్పుడూ కూడా మీకు పోరాటం అనేది చేస్తూ ఉంటారు. అయితే మీరు ఒకరి దగ్గరైనా కానీ లేదంటే సహాయం కోసం అంటే సహాయం అందాలి అనేటువంటి విషయానికి వస్తే కనుక మీరు ఎవరినైనా కానీ సహాయం చేస్తారు. కానీ మీ దాకా సహాయం కావాలని చెప్పి ఎదుటి వ్యక్తులు వచ్చినప్పటికీ కూడా సహాయానికి అంటే మీ దగ్గర లేకపోయినా కానీ మీకు ఉన్నంతలోనే ఖచ్చితంగా సహాయం అయితే చేసి తీరుతారండి. ఇక కానీ మీకేంటంటే మీ యొక్క జీవితంలో మీరు నమ్మినటువంటి వ్యక్తులు తీవ్రంగా మోసం చేస్తూ ఉంటారండి. అయినప్పటికీ కూడా మీరు మౌనంగానే పోరాడుతూనే గొప్ప యోధులు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ యొక్క రాశి వారికి చంద్రుడు, శని ప్రభావం అనేది కూడా, శివానుగ్రహం అనేది ఈ మూడు కూడా కలిసి మీ యొక్క జీవితంలో నిశ్శబ్దంగా బలంగా అన్నీ కూడా పనిచేస్తున్నాయి అనమాట. ఇటీవల ఈ యొక్క మాటల్లో ఒత్తిడి దాచుకున్నప్పటికీ ఇటువంటి కోపం ఇటువంటివి అన్నీ కూడా మీలో ఎక్కువైపోతాయి. అయితే ఈ రోజు నుండి ఒక్కొక్కటిగా తగ్గేటువంటి సూచనలు కూడా మీకు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయండి. ఈ రోజున ఈ ఇరువురు వ్యక్తులు అయితే మీ యొక్క ప్రభావం అనేది ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది, ఏ సంఘటనల వల్ల మీ యొక్క జీవితం యొక్క మనసుతో అనేది మీకు అంతా కూడా తెలుసుకోగలుగుతారు. అలాగే ఈ రోజున ఇంకో ఇంపార్టెంట్ కాల్ అనేది మీకు అయితే తప్పకుండా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారని, ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా మరలా ముందుకు కదలడం, అలాగే డబ్బు బాకీ చెల్లింపుల విషయాలు తేలిక కావడం, ఇటువంటి దూరమైనటువంటి వ్యక్తి నుండి ఆకస్మిక ఎదురైనటువంటి సమాచారం రావడం, ఇంట్లో పెద్దల నుండి ఎవరో కానీ ఒకరు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లుగా మీకు అనిపించవచ్చు. ఇటువంటివి అన్నీ కూడా ఈ రోజున మీకు అంతా కూడా అంటే ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇక ఈ రోజున తొందరపడి ఎవరికి కూడా మాట ఇవ్వకండి, స్పందించకండి, కొంచెం మౌనంగా జాగ్రత్తగా ఉండండి. అయితే ఎప్పుడూ కూడా మీరు చాలా కూల్గా కనిపించేటువంటి వీరు ఈ రోజునైతే కొంచెం కోపాన్ని అయితే తెచ్చుకుంటారనమాట. కాబట్టి కోపం వచ్చినప్పుడు కొంచెం అంతా కూడా నిగ్రహించుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ రోజున దెబ్బ తీయాలని చెప్పేటువంటి వ్యక్తులు కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నారు. ఇక అంటే మీ నుండి కొంత సమాచారాన్ని మీ యొక్క అంత బలం బలహీనతని అన్నిటినీ కూడా తెలుసుకొని మిమ్మల్ని ఎలాగైనా కానీ మభ్య పెట్టాలి అనుకునేటువంటి ఉద్దేశంతో చాలామంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారనమాట. కష్టాన్ని నమ్ముకున్నటువంటి కష్టజీవులని చెప్పాలండి. మంచి స్థాయికి మీరు రావాలి అని చెప్పి ఎన్నో అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే మునుముందు రోజుల్లో మీకు తప్పకుండా ఒక మంచి అవకాశాలు అయితే రాబోతున్నాయండి. మీరు చేసినటువంటి కర్మ ఫలితాలను అన్నిటినీ కూడా చాలా మంచి ఫలితాలుగా మీరు చూస్తారు. కాబట్టి మంచి జీవితాన్ని పొందుకొని చెప్పి ఎదురు చూసేటువంటి మీ యొక్క జీవితం అనేది భగవంతుడు ఇవ్వాలని చెప్పి కూడా కళ్ళు కంటున్నారు కదా. ఆ యొక్క కళ్ళు అన్నింటినీ కూడా కనడానికి చాలా అంటే చాలా సమయం అనేది పట్టింది అని కూడా చెప్పుకోవచ్చు. అంటే మీరు ఎన్ని కళ్ళు కన్నా కూడా అవి అన్నీ కూడా వ్యర్థమైపోయే కానీ మీ యొక్క జీవితం అనేది ఎటువంటి మార్పు అనేది రాలేదు అని చెప్పి ఈ యొక్క రాశివారు అయితే చాలా రోజుల నుండి కూడా ఒక డీలా అయితే పడిపోతూ ఉంటున్నారనమాట. అయితే దేనికైనా కానీ అంటే నిరుత్సాహపడిపోతూ వస్తున్నారు. ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఏంటంటే మీ చుట్టూ ఉన్నటువంటి వారు ఎన్ని రకాలుగా ఎన్ని సమస్యలు వలయాలు ఏర్పడినా కానీ మీరు ఏంటంటే ఎప్పుడూ కూడా స్ట్రాంగ్గా ఉంటారండి. మీరు వాటిలో చిక్కుకోకుండా ఒక్కసారిగా ఒక్కొక్క సమస్య అనేది బయటపడుతూ ఉంటున్నాయి అన్నమాట. కేవలం భగవంతుడికి మీపై ఉన్నటువంటి ప్రేమ, అలాగే కరుణ, జాలిగుణం ఇటువంటివి అన్నీ కూడా దైవం మీకు ఇస్తున్నటువంటి ఒక నమ్మకం. ఇది మీకు డబ్బు సమస్య కానీ లేదంటే ఇంకా ఏ సమస్య అయినా వచ్చినప్పుడు కూడా డబ్బు అనేది తప్పకుండా మీ చేతికి మీ యొక్క సమస్యలను బట్టి అందుతూ ఉంటుందండి. ఇక పేదవారిగా, మధ్యతరగతి వారిగా లేదంటే బాగా ఉన్నవాళ్ళుగా అనుకొని తెలిపేసి అనుకోకుండా కూడా అందరికీ కూడా రకరకాల సమస్యలు తగినటువంటి విధంగా భగవంతుడు తప్పకుండా మీకు అవకాశం అనేది కనిపిస్తూనే ఉంటున్నాయన్నమాట. అయితే నాకు అంతా కూడా అవకాశం ఇవ్వవా ఆ యొక్క భగవంతుడు అని చెప్పేసి మీరైతే వేడుకునేటువంటి ప్రతి ఒక్కసారి కూడా భగవంతుడు ఏదో ఒక రూపంలో మీకు తారసపడుతూనే ఉంటున్నారనమాట. నిజం చెప్పాలి అంటే మీ యొక్క అదృష్టమో లేదంటే మీరు చేసుకున్నటువంటి పూర్వజన్మ పుణ్యమో ఏదో తెలియదు కానండి, మీరు అనుకోకుండా ఆ యొక్క భగవంతుడు ఇలా ఇవ్వడం అనేది ఒక మీకు ఉన్నటువంటి ఒక స్పెషల్ వ్యక్తులుగా మిమ్మల్ని ట్రీట్ చేయడం అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఈ యొక్క రాశి వారికి మీ యొక్క జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదిగేటువంటి అవకాశం అనేది కూడా మిమ్మల్ని అయితే వెతుక్కుంటూ రాబోతుందండి. మీ చేతి నిండా కూడా ఈ రోజు పని దొరుకుతుంది. ఈ రోజు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా తప్పకుండా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజున ఒక్కొక్క రూపాయి కంటే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయండి. గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు ఇటువంటివి అన్నీ కూడా తగ్గుముఖం పడేటువంటి అవకాశం కూడా కనిపిస్తూనే ఉన్నాయి. సంపాదన ఏ విధంగా సంపాదించుకోవాలి అనేటువంటి మెలకువలు కూడా ఈ రోజున మీరైతే ఖచ్చితంగా తెలుసుకోబోతున్నారు అని చెప్పాలి. అయితే ఇరువురి మధ్య కూడా వారి యొక్క జీవితము అనేది అంటే భార్యాభర్తలు మీ యొక్క జీవితంలో ప్రతి విషయము కూడా చాలా ఈ రోజున జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఎస్ మరియు ఆర్ అనేటువంటి ఈ రెండు అక్షరాల పేరు వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. లేనటువంటి సమస్యలు, మార్పులు కానీ వారి వల్ల అంటే మీ యొక్క ముఖంలో మీరు తెలుసుకోలేని
సంబంధించినటువంటి వ్యక్తులు లేనటువంటి వారు కూడా ఈ రోజున ముఖ్యంగా ఇలా అంటే మీకు పరిచయం ఉండేటువంటి వ్యక్తుల్లో కాబట్టి మీకు బాగా నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తులే వారు ఏంటంటే గతంలో మీరు దూరమైనటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే ప్రస్తుతం మీలో ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు, వారేంటంటే ఈ రోజున కొన్ని అవమానాలను ఇబ్బందులు దెబ్బతీసేటువంటి విధంగా ప్రయత్నిస్తున్నారైతే చేస్తున్నారండి. కాబట్టి ఈ రోజున తప్పకుండా మీరైతే హనుమాన్ చాలీసా పఠించాలి. శత్రునాశనం కోసం హనుమాన్ చాలీసా పఠించడమే కాకుండా మీ యొక్క జీవితంలో హనుమంతుల వారి యొక్క ఆలయం దగ్గరలో ఉంటే మాత్రం తప్పకుండా ఈ రోజున స్వామివారిని అయితే దర్శించండి. ఇక ఈ రోజున మీ యొక్క మొహానికి సింధూరాన్ని ధరించండి. మీ యొక్క నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మీ ఇద్దరు వ్యక్తులు అయితే మీ యొక్క జీవితంలో చేసేటువంటి పనులు మీ యొక్క భవిష్యత్తుకు అధికంగా నష్టపరిచే విధంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా మీరైతే పాటించండి. ఆలోచనలో స్టెప్ బై స్టెప్ అనేది ఇటువంటివి అన్నీ కూడా పేరును సమాజంలో అంతా కూడా పాడు చేయాలి, మిమ్మల్ని కించపరచాలి అనే విధంగా మీ యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ఈ విధంగా కావాలి అని చెప్పి చేయాలని చూస్తున్నారండి. ఇలా ఏదో ఒక విధంగా ఆ యొక్క వ్యక్తులు అయితే ఉన్నత స్థితిని చూసి మీ యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని చూసి వాళ్ళు ఓర్చుకోలేక ఈ విధంగా అయితే చేస్తూ ఉన్నారండి. కాబట్టి మీ యొక్క పేరును అంతా కూడా పలకబడిని చూసి అంతా కూడా సంపాదించుకున్న మీ యొక్క సంపాదన చూసి లేదంటే మీ దగ్గర కొంత మీ చుట్టూ ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా చూసి జనాలు చూసి మీకే ఎందుకు వచ్చింది అనేసి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ పేరు వస్తుంది. ఓర్వలేనటువంటి వ్యక్తులు అయితే ఉంటారు కదండి, మీకు ఉన్నతమైన స్థితిని సాధించుకోగలుగుతున్నారు అంటే మీ యొక్క గర్వాన్ని అయితే చూసి ఓర్వలేకపోతున్నారండి. కాబట్టి తగు జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించండి. సో చూసారు కదండి.